మీనాక్షి ఎట్రా. ఎక్కిళ్ళు ఎలా కంట్రోల్ అవుతాయి సార్? వీ హ్యావ్ ప్లాన్స్. ఈ నగలతో పాటే వాళ్ళతో ఉన్న సంబంధము తెగిపోవాలి. నాకు అసలు పెళ్ళే వద్దు, ఈ నగలు వద్దు. ఏంటా మాటలు? నేను రాలేనేమో అన్నాను కానీ రాను అనలేదు కదా. మీకు బాస్కి పెళ్ళైపోయిందట. బాస్ ని మెడలో తాళి కట్టేశారట. అంతే కదక్కా. ఏయ్, నీకు పిచ్చిగాని పట్టిందా? నోటికి అద్దు అదుపు లేదా? అందుకు నీతో మాట్లాడనన్నాను. వెళ్ళిపో ఇక్కడి నుంచి. నిజమక్కా, నన్ను నమ్మండి. కాని పెళ్ళంటే జనాలు, బాజా భజంత్రీలు ఉండాలి కదా. అవేవీ లేవు. నిర్మానుష్యంగా చీకట్లో ఎవ్వరికీ తెలియకుండా గుళ్ళో మీ పెళ్లి జరిగినట్టు కలొచ్చింది. అంతే కదక్కా. ఇక ఆపుతావా? ఇప్పటికే చాలా ఎక్కువైపోయింది. నువ్వు వెళ్ళిపో. వెళ్తానక్కా, వెళ్తాను. వెళ్ళు. వినక్కా. ఏం లేదక్కా, తెల్లవారుజామునొచ్చే కలలు నిజమవుతాయంటారు. ఒకవేళ అదే నిజమైతే బాస్ మిమ్మల్ని గనక పెళ్లి చేసుకుంటానంటే అలా దొంగచట్టుగా మాత్రం చేసుకోకండి అక్కా. ఊరందర్నీ పిలిచి సన్నాయి మేళాలు తెప్పించి పప్పన్నం పెట్టించి అందరికీ తెలిసేలా తాళి కట్టించుకోవాలి. ఏ అబ్బా, నీకు దండం పెడతాను, నన్ను వదిలే. అక్కా, దొంగ పెళ్లి చేసుకుంటే సమాజం మనని వేలేస్తోంది. ఎవ్వరికీ తెలియకుండా పెళ్లి జరిగితే భర్తతో సినిమాకి వెళ్ళలేము, షికార్కి వెళ్ళలేము. నలుగురిలో ఇతనే నా భర్త అని చెప్పుకోలేము. జీవితమే నరకమైపోతుందక్కా. ఏయ్, ఆపుతావా? ఎందుకు నీ ఇష్టం వచ్చినట్టు ఊహించుకుంటున్నావు? ఊహ కూడా ఓ హద్దుండాలి. నేను ఊరికే చెప్పట్లేదక్కా. చంటి సినిమాలో మీనా వెంకటేష్ ని దొంగచాటుగా పెళ్లి చేసుకుంది. ఏమైంది? అన్నలకి చెప్పలేదు, వదినలకి చెప్పలేదు, చివరికి ఫ్రెండ్స్ కి కూడా చెప్పలేదు. అలా అని వెంకటేష్కి ఏదైనా తట్టుకోగలదా? మరెందుకక్కా ఆ పెళ్లి? ఆ తప్పు మీరు చెయ్యకండి. 10 మందికి తెలియని పెళ్లికి విలువే ఉండదక్కా. సంపంగి, నీకు మెదడు పనిచేయట్లేదా? చెప్పాను కదా ఆయనకి నిశ్చితార్థం అయిపోయిందని. ఆయన నీకు అర్థం కావట్లేదా? సార్కి నిశ్చితార్థమైంది, కానీ మీ మీద ప్రేమ ఉందని రుజువైంది కదా. చూశారు కదా, ముద్దు మల్లెపూలు. ఇవన్నీ చాలవా? నా మాట వినండక్కా. ఇప్పటికైనా మీ ప్రేమని బయట పెట్టండి. లేదంటే ఆ తర్వాత ఏడ్చినా లాభం లేదు. సరే సరే. అక్కా, కాస్త ఆలోచించండి. సంపంగి, బాస్ ని మెడలో తాళి కట్టేశారట. ఎవ్వరికీ తెలియకుండా గుళ్ళో మీ పెళ్లి జరిగినట్టు కలొచ్చింది. సార్ కి నిశ్చితార్థం అయింది, కానీ మీ మీద ప్రేమ ఉందని రుజువైంది కదా. చూశారు కదా, ముద్దు మల్లెపూలు. ఇవన్నీ చాలవా? ఇప్పటికైనా మీ ప్రేమని బయట పెట్టండి. రండి, కూర్చోండి.
కఠినం ప్రేమ ఎంత మధురం ప్రియురాలు అంత కఠినం చేసినాను ప్రేమ క్షీర సాగర మదనం మింగినాను అనాలం ప్రేమ ఎంత మధురం ఏంటి కొండగారి పాటలు? అంత కఠినం. ప్రేమ పాటలు మేడం. అవసరమా ప్రేమ దోమ అంటూ? వేరే పాటలు పెట్టండి. హిట్ పాట మేడం. చావు పాటలా వినిపిస్తుందండి. కాస్త ప్రశాంతంగా ఉండే పాటలు వినిపించండి. అంతే మేడం, మగాడి బాధ యావగింపుగానే ఉంటుంది. అసలు వాడి మనసు అర్థం చేసుకుంటేనే కదా. ఆ? అంటే మీరంటే మీరు కాదు మేడం, మీలాంటి ఆడవాళ్ళు. వాళ్ళ మనసులోనూ ఎక్కడో ఒక చోట ప్రేమ ఉండే ఉంటుంది. ఎప్పుడో ఒకప్పుడు ప్రేమలో పడే ఉంటారు. అయినా దాన్ని బయట పండివ్వరు. మగాళ్ళని ఏడిపిస్తూనే ఉంటారు. ఏంటి కొండగారు ప్రేమ గురించి తెగ చెప్పేస్తున్నారు? వేరే విషయం చెప్పండి. ప్రేమ కంటే గొప్ప విషయం ఏముంటుంది మేడం మాట్లాడడానికి? మీరు చెప్పండి. నిజంగా ఒక అబ్బాయి ఒక అమ్మాయిని అదే పనిగా ఎందుకు చూస్తున్నాడో, ఎందుకు ఆ అమ్మాయి పట్ల జాగ్రత్తలు తీసుకుంటున్నాడో ఆ అమ్మాయికి నిజంగా తెలియదంటారా? ఆ అమ్మాయి గమనించదంటారా? నువ్వు ఇప్పుడు అవుటర్వి కాదు, మా ఫ్యామిలీలో ఒక మెంబర్ అయిపోయావు. అలాంటిది నువ్వు క్యాంటీన్లో వర్క్ చేస్తావా చీప్గా? చూడు, ఇక నుండి నువ్వు నా ఆఫీస్లోనే పనిచేయాలి. తెలుసు మేడం, మగాడు ఎంత దూరం నుంచి చూసినా ఆ అమ్మాయి ఇట్టే కనిపెట్టేయగలదు, కానీ బయటపడదు. ఇష్టపడేవాడు ఎప్పుడూ పక్కనే ఉంటాడు, అయినా కన్నెత్తి చూడదు. తను ఇష్టపడే అమ్మాయి ఎదగాలని ఎన్ని కలలు కంటాడో. దానికోసం దగ్గరుండి మరీ ఆ అమ్మాయి నడిపిస్తుంటాడు. అయినా ఏమీ తెలియనట్టు నటిస్తారు. వీళ్ళందరికీ ఎలా చెప్పగలవో నీకేం తెలుసు అదే చెప్పు, నో ప్రాబ్లం. ఈ రోజు నుండి మీనాక్షి మన కంపెనీ ఫ్యాషన్ డిజైనర్. నిన్ను ఎలా తయారు చేస్తానో చూడు. నిన్ను తిట్టిన వాళ్లే ముక్కున వేలేసుకునేలా చేస్తాను. నువ్వెక్కడికో వెళ్ళిపోతావు. ఇక నుండి నువ్వు ఆఫీస్కి కార్లోనే రావాలి, ఇంటికి కార్లోనే వెళ్ళాలి. తీసుకో. సెక్యూరిటీ గార్డ్లా ఆ అబ్బాయి అమ్మాయి పక్కనే ఉంటాడు. కారులో తిప్పుతాడు, కావలసిన చోటికి తీసుకెళ్తాడు. అయినా పట్టించుకోరు. కానీ వాళ్ళ మనసులోనూ ఒక అబ్బాయి మీద ప్రేమ ఉంటుంది. అందర్లా అలా దాచిపెట్టుకొని ఓ రోజు వేరే పెళ్లి చేసుకుని వెళ్ళిపోతారు. కానీ ఆనందంగా ఉండగలరా? ఉండలేరు. అయ్యో, ఆ రోజు నా ప్రేమను చెప్పుంటే ఎంత బాగుండేది, ఇలా జీవితాంతం బాధపడేదాన్ని కాదు కదా అంటూ అలా అసంతృప్తితో కాలం గడిపేస్తూ పిల్లల్ని గనేస్తారు. ఒక్క మాట, ప్రేమించినప్పుడే అబ్బాయితో నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నువ్వు నాకు కావాలి అని ఒక్క మాట చెప్పేస్తే లైఫ్ ఎంత బాగుంటుంది ఊహించుకోండి. మీనాక్షి గారు, డబ్బుని దాచుకోవాలి, ప్రేమని బయట పెట్టాలి. అప్పుడే జీవితం సుఖంగా ఉంటుంది.
టైం అవుతుంది బాబు. ఈ పాటికి వచ్చేస్తూ ఉంటుంది. అమ్మ మీనాక్షి, రామ్మా. రామ్మా. ఎలా ఉన్నారు మీనాక్షి గారు? మీ నాన్నగారితో మాట్లాడి వెళ్దామని వచ్చాను. కానీ మీరు కూడా ఉంటే బాగుంటుందని వెయిట్ చేస్తున్నాను. చెప్పు బాబు. నిన్న భూదేవక్కను మోహన్ గారిని కలిశానండి. ఎలా ఉన్నారు? గూగుల్ బాగున్నాడా? వాళ్ళు బాగానే ఉన్నారండి, కానీ వాళ్ళ పద్ధతే బాగోలేదు. వాళ్ళని కలిశాను అని చెప్పగానే అంత ఆతృతగా వాళ్ళు ఎలా ఉన్నారని అడిగారు. కానీ మీ ఆతృతలో, మీ ప్రేమలో 1% కూడా వాళ్ళకి మీ మీద ప్రేమ లేదు. మా అన్నయ్య అలాంటి వాడు కాదండి, చాలా మంచివాడు. మీ అన్నయ్య మంచివాడైతే సరిపోదండి, మీ వదిన కూడా మంచిదవ్వాలి. ఆవిడకి మంచికి చెడుకి, మన వాళ్ళకి పరాయి వాళ్ళకి తేడా తెలియదు. అందుకే వివేకాన్ని కోల్పోతుంది. బాబు, అనకూడని మాట ఏదైనా అందా? చెప్పు బాబు. ఆవిడ నన్నేదో అందని నేను ఫీల్ అవ్వట్లేదండి, కానీ మీకు వాళ్ళకి సంబంధం లేనట్లు మాట్లాడింది. అందుకే నేను బాధపడుతున్నాను. కుటుంబం అన్నాక పొరపచ్చాలు వస్తాయి, సమస్యలు వస్తాయి. అంత మాత్రం చేత బంధాలు తెగిపోతాయా? నిశ్చితార్థం చేశాం కానీ పెళ్లి మాత్రం చేయలేమంది. అసలు మీకు మాకు ఏ సంబంధం లేదని తెగేసి చెప్పింది. ఆడపడుచు పెళ్లి ఖర్చును కూడా భారం అనుకునే మనిషిని మొదటిసారి చూస్తున్నాను. ఊళ్ళో వాళ్ళ పెళ్ళిళ్ళు చేయడానికి ఎవరూ సిద్ధంగా లేరని, పైసా కూడా ఖర్చు పెట్టనని ఏదేదో మాట్లాడింది. ఏమీ అర్థం కాలేదు. ఇవన్నీ అంటుంటే మా అబ్బాయి ఏమన్నాడు బాబు? ఏమంటాడు? ఎదిరించడానికి మీ అబ్బాయికి ధైర్యం ఉంది, కానీ వణికిపోవటానికి మీ కోడలికి భయం లేదు. ఇంకేం చేయగలడు? వాడేమీ చేయకపోయినా పర్లేదు బాబు. ఇంకా నా గుండె కొట్టుకుంటూనే ఉంది. ఇంకా నేను బ్రతికే ఉన్నాను. అయ్యగారు రానంత మాత్రాన అమావాస్య ఆగదు. వాళ్ళు రూపాయి ఖర్చు పెట్టినంత మాత్రాన నా కూతురు పెళ్లి ఆగదు. నా తల తాకట్టు పెట్టైనా మీ పెళ్లి జరిపిస్తాను. అలా అనకండి. మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలనో లేక కంగారు పడో మీకు విషయం చెప్పలేదు, పరిస్థితి వివరించానంతే. నేను కోటేశ్వరుని కాకపోవచ్చు,
కానీ కాబోయే భార్య కట్టి తాళి కొని తాహత నాకుందండి. మీరేం కంగారు పడకండి, అన్నీ నేను చూసుకుంటాను. 2 రోజుల్లో మా అమ్మ నాన్నలతో వస్తాను. పంతులు గారిని పిలిపించి ముహూర్తాలు పెట్టుకుందాం. వస్తానండి. మంచిది బాబు. చూడండి, మీ అబ్బాయి లేడని రాడని బాధపడకండి. ఇక నుంచి నేనే మీ అబ్బాయిని అనుకోండి. వస్తానండి. అలాగే బాబు. వస్తాను మీనాక్షి గారు. నువ్వు చాలా అదృష్టవంతురాలు అమ్మా. మనం ఎంతో పుణ్యం చేసుకుంటే తప్ప ఇంత మంచి మనసు ఉన్న అబ్బాయి దొరకడు. బాస్ ని మెడలో తాళి కట్టేశారట. ఇష్టపడేవాడు ఎప్పుడూ పక్కనే ఉంటాడు, అయినా కన్నెత్తి చూడదు. ఇంకా నా గుండె కొట్టుకుంటూనే ఉంది. ఇంకా నేను బ్రతికే ఉన్నాను. ఎవ్వరికీ తెలియకుండా గుళ్ళో మీ పెళ్లి జరిగినట్టు కలొచ్చింది. నేను కోటేశ్వరుని కాకపోవచ్చు, కానీ కాబోయే భార్య కట్టి తాళి కొని తాహత నాకుందండి. తను ఇష్టపడే అమ్మాయి ఎదగాలని ఎన్ని కలలు గంటాడో, దానికోసం దగ్గరుండి మరీ అమ్మాయి నడిపిస్తుంటాడు. అయినా ఏమీ తెలియనట్టు నటిస్తారు. అయ్యగారు రానంత మాత్రాన అమావాస్య ఆగదు. వాళ్ళు రూపాయి ఖర్చు పెట్టినంత మాత్రాన నా కూతురు పెళ్లి ఆగదు. మీరేం కంగారు పడకండి, అన్నీ నేను చూసుకుంటాను. సార్ కి నిశ్చితార్థం అయింది, కానీ మీ మీద ప్రేమ ఉందని రుజువైంది కదా. సెక్యూరిటీ గార్డ్లా ఆ అబ్బాయి అమ్మాయి పక్కనే ఉంటాడు, కార్లు తిప్పుతాడు, కావలసిన చోటికి తీసుకెళ్తాడు. నా తల తాకట్టు పెట్టైనా మీ పెళ్లి జరిపిస్తారు. 2 రోజుల్లో మా అమ్మ నాన్నలతో వస్తాను. పంతులు గారిని పిలిపించి ముహూర్తాలు పెట్టుకుందాం. చూశారు కదా, ముద్దు మల్లెపూలు, ఇవన్నీ చాలవా? మీ అబ్బాయి లేడని రాడని బాధపడకండి. ఇక నుంచి నేనే మీ అబ్బాయిని అనుకోండి. ప్రేమించినప్పుడే అబ్బాయితో నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నువ్వు నాకు కావాలి అని ఒక్క మాట చెప్పేస్తే లైఫ్ ఎంత బాగుంటుంది. నువ్వు చాలా అదృష్టవంతురాలు అమ్మా. మనం ఎంతో పుణ్యం చేసుకుంటే తప్ప ఇంత మంచి మనసు ఉన్న అబ్బాయి దొరకడు. ఇప్పటికైనా మీ ప్రేమని బయట పెట్టండి. డబ్బుని దాచుకోవాలి, ప్రేమని బయట పెట్టాలి. మీనాక్షి, హలో. జ్వాల గారు, నేను మీనాక్షిని. ఏంటి మీనాక్షి ఫోన్ చేసావు? ఒకసారి అన్నయ్యతో మాట్లాడాలండి. అవునా, మీ అన్నయ్య ఫోన్కి చేయలేకపోయావా? అన్నయ్యతో మాట్లాడనని తెలిస్తే వదిన ఊరుకోదు, అందుకే. ప్లీజ్ ఒకసారి అన్నయ్యతో మాట్లాడించరా? ఏయ్, ఏంటి మీనాక్షి, ఈ మాత్రం దానికి అంత రిక్వెస్ట్ చేయాలా? ఇప్పుడే ఒక 10 minutes లో నీకు కాల్ చేయిస్తాను, సరేనా? ఎదవగోల మనుషుల్ని ప్రశాంతంగా బతుకనివ్వరు. ఎంత దరిద్రపు మొహాల్ని చూడకూడదనుకుంటే చూడాల్సి వస్తోంది.
ఎవ్వరికి కనిపించకుండా ముసుగేసుకొని తిరిగితే సరిపోతుంది. చిచి, ఎంత తెంచుకుందాం అనుకున్నా తుమ్మ జిగురులా అతుక్కుపోవాలని చూస్తారు. ఛీ, ఏంటో అంత నా కర్మ. ఇతని కండిషన్ చాలా క్రిటికల్ గా ఉంది. బ్రతుకుతాడని గ్యారంటీ ఇవ్వలేను నేను.